రేవంత్ వచ్చారు, ఓడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు జోష్ మీద నరేందర్ రెడ్డి. సీఎం ప్రచారం తర్వాత ఎమ్మెల్సీ ఫలితం తారుమారు. కాంగ్రెస్ మంచి చేస్తేనే ఓటు వేయాలనడం కొంపముంచింది. నరేందర్ రెడ్డి ఓటమిపై ఆయన అనుచరుల మండిపాటు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రాకముందుకు ఫుల్ జోష్లో ఉండి గెలిచే అంచనాలు రావడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చి ప్రచారంలో మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి, మేము మంచి చేయకపోతే మాకు ఓటేయకండి చెప్పడం వల్లనే నరేందర్ రెడ్డి గారు ఓడిపోయారని నరేందర్ రెడ్డి గారి అనుచరులు అనడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందుకు పూర్తి జోష్లో ఉన్న నరేందర్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అచ్చుడుతోనే ప్రచారంలో ఇలా అనడం వలన ఎక్కడికక్కడ వ్యతిరేక ప్రవణాలు వచ్చి ఓడిపోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారే ఇండైరెక్ట్గా నరేందర్ రెడ్డి గారిని ఓడించిందని నరేందర్ రెడ్డి గారి అనుచరులు మండిపడుతున్నారు. ఇది రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం. మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గట్టి ఎదురు దెబ్బ తాకడం జరిగింది. ఎందుకంటే వీరు 15 నెలల్లో విద్యార్థులకు మేము పెద్ద ఎత్తున ఉపాధి కల్పించినాం, ఉద్యోగాలు వేసినాం అని చెప్తే ఎందుకు ఎమ్మెల్సీగా ఓడిపోయారు అంటే మీరు విద్యార్థులకు ఏం చేయాలని తేట తెల్లడం కావడం జరిగింది. ఎందుకంటే బీజేపీ గెలవడం వలన ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం వలన విద్యార్థులకు మీరు ఏం చేయలే అని తెలిసింది. ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 60,000 ఓట్లు రావడం మరియు ఇక్కడ బీజేపీ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అక్కడనే నిదర్శనం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయడం జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండి గెలిస్తే ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా గెలవని పరిస్థితిలో ఉన్న ఎమ్మెల్సీ రిజల్ట్ ఇది. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ రిజల్ట్ ఎమ్మెల్సీ.